డైనోసార్స్ మళ్ళీ వచ్చాయి, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా. ఒక డైనోసార్ అయితే పెసిఫిక్ రిమ్లో కైజూకి ఇంకా ఏలియన్ మూవీలో ఉండే భయంకరమైన క్రీచర్కి క్రాస్ బ్రీడింగ్ చేసినట్టుంది. గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. సో ఇది జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్కి ఒక రీబర్త్ అనే చెప్పాలి. ముందు వచ్చిన జురాసిక్ వరల్డ్ ట్రైలాజీ కన్నా ఇది బెటర్గా ఉందా లేదా అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇంకా సినిమాని వేరేలా ఎలా తీసి ఉండొచ్చు అనేది కూడా చూద్దాం. దానికన్నా ముందు కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఫార్మా కంపెనీ హార్ట్ డిసీజ్ క్యూర్ చేయడానికి డైనోసార్ బ్లడ్ అండ్ DNA కావాలని ఒక టీంని వేసుకుని మళ్ళీ ఈ ఐలాండ్స్ మీదకి వస్తారు. ఇంకా తర్వాత మామూలు సర్వైవల్ స్టోరీ అండ్ డైనోసార్ అటాక్స్ ఎప్పుడు ఉండే బేసిక్ ప్లాట్ ఇది. బట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉందనేది చూద్దాం. ఓపెనింగ్ 20 minutesలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్, స్టోరీ పాయింట్స్ ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. బట్ అసలు సినిమా వాటర్లో ఆ డైనోసార్కి ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సీన్ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్గా ఉంటుంది. సినిమా మొత్తం ఇలా ఉంటే చాలరా అనుకున్నాను, బట్ దీనికి మించి ఇంకేం లేదు అక్కడ. ఈ మ్యూటేటెడ్ డైనోసార్స్ అనే కాన్సెప్ట్తో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ అది పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ బాగానే ఉన్నా కానీ మరీ అంత కొత్తగా కూడా ఏం అనిపించలేదు. ఇక్కడ టీరెక్స్ లాగా డీరెక్స్ అని ఒక క్రీచర్ని క్రియేట్ చేసి ఇంకా వేరే వాటిలో చేసిన వేరియేషన్స్ అన్నీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. చెప్పాలంటే ఈ ఆడ్ లుకింగ్ డైనోస్ వల్ల కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అయింది. ఇంకా సినిమాలో సైడ్కి ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి సప్లాట్ ఉంటుంది. సినిమా లెంత్ పెంచడానికి క్యారెక్టర్స్ని పెట్టినట్టు ఉంది. వాళ్ళు వేరే డైరెక్షన్లో తప్పిపోతారు, ఇంకా హీరోయిన్ వాళ్ళు వేరే సైడ్ వెళ్తారు. రెండు ప్లేసెస్లో ఏదో అలా జరుగుతూ ఉంటుంది. డైనోసార్స్ వస్తాయి వెళ్తాయి, ఒక లాజిక్ ఉండదు. ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయలేకపోయారు సరిగ్గా. ఎందుకంటే డైనోసార్ అటాక్స్లో డైనోసార్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ ఇక్కడ క్యారెక్టర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఆ టెన్షన్ అండ్ సస్పెన్స్ బిల్డ్ అయ్యేది. ఇవేమీ లేకపోవడం వల్ల చూడటానికి విజువల్లీ బాగున్నా సరే కొంచెం బోర్ అనిపించింది. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్లో క్యారెక్టర్ డైలాగ్స్కి ఇంకా డైనోసార్స్కి పెద్ద తేడా ఏం లేదు. ప్రీవియస్ మూవీస్ లాగానే ఉంది. ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా హారర్ టైప్ వైబ్స్ తీసుకొచ్చుంటే మనకి సేమ్ రొటీన్ సినిమానే చూస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక ఫ్రెష్ జురాసిక్ వరల్డ్ చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేది. ఒరిజినల్ జురాసిక్ పార్క్ చాలా బాగుంటుంది. మళ్ళీ 2015లో వచ్చిన జురాసిక్ వరల్డ్ అనే సినిమా కూడా మంచిగా ఉంటుంది. కానీ ఇంకా అదే కాన్సెప్ట్ వాడి ఇలాంటి సినిమాలు తీసే ప్రయత్నం ఆపుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎలాగో సరిగ్గా తీయట్లేదు, ఇంకా తీసేందుకు వేస్ట్ అనిపిస్తుంది. ఓవరాల్గా నాకైతే 1 or 2 సీన్స్ తప్ప మిగతా సినిమా బిలో యావరేజ్ అనిపించింది. మళ్ళీ జురాసిక్ వరల్డ్ సినిమా తీసేసి వీడు కొత్తగా చూపించేసింది ఏం లేదు అక్కడ. సో మీరు డైనోసార్స్ని స్క్రీన్ మీద చూడాలి అనిపిస్తే వెళ్ళి చూడండి, లేకపోతే లైట్ తీసుకోవడమే బెస్ట్. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.